గడ్డ కట్టించే చలి, రాళ్లు, దుమ్ము తప్ప ఏమీ కనిపించని స్థితిలో ప్రస్తుతం కనిపిస్తున్న అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాకు చెందిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ఆధారంగా ఈ మేరకు ఆనవాళ్లను గుర్తించారు. చైనా అంతరిక్ష సంస్థ CNSA అంగారకుడిపై పంపిన జురాంగ్ రోవర్ అందించిన డేటాను చైనా, అమెరికా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అంగారకుడిపై ఉతోపియా ప్లానీషియా అనే ప్రదేశంలో ఉపరితలం కిందున్న శిలలపై ఆ రోవర్ లోతైన పరిశోధన జరిపింది. అక్కడ ఒకప్పుడు మహాసాగరం ఉండేదని, దాని కారణంగా ఏర్పడ్డ తీర ప్రాంత అవక్షేపాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ డేటా ఆధారంగా అక్కడ ఒక బీచ్ ఉండేదని తేల్చారు. అక్కడున్న అవక్షేపాలు ఇసుక తిన్నెలు కాదని, బిలము కాదని, లావా వల్ల ఏర్పడినవని, అసలే కాదని బెర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మైకేల్ మాగ్నా తెలిపారు. మే 2021 నుంచి మే 2022 వరకు చైనాకు చెందిన జురాంగ్ రోవర్ మార్స్పై తిరిగి పరిశోధనలు చేసింది. దాని డేటా ఆధారంగా చూస్తే ఉతోపియా బేసిన్ మొత్తం పురాతన సముద్రం ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జురాంగ్ రోవర్ ప్రయాణించిన మార్గానికి ఎదురుగా ఉన్న ప్రాంతం బీచ్ అని వెల్లడించారు.